దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు కలుగును గాక. ఈ దిన వాక్యము మరి మనము ఆ నిన్నటి దినమున మొన్నటి దినమున ధ్యానించిన రీతిగా వస్త్రముల గురించి, వాటి యొక్క ప్రాముఖ్యతను గురించి మనము అనేక విషయాలను బైబిల్ గ్రంథములో నుండి ధ్యానిస్తున్నాము. ఈ దిన వాక్యము యోనా 3వ అధ్యాయము 8వ వచనం నుండి మనము ధ్యానించుకుందాము. మరి ఇక్కడ నినివే పట్టణము పైన దేవునికి ఉన్నటువంటి కోపమును తెలియపరచుటకు చిన్న ప్రవక్తలో ఉన్నటువంటి యోనాను మరి దేవుడు నినివే పట్టణానికి పంపించినట్టు మనకు తెలుసు. ఆయన ఆ పట్టణానికి వెళ్ళి మరి ఈ యొక్క పట్టణము దేవుని ఉగ్రతకు లోనే ఉంటున్నది, మరి మీరందరూ కూడా జాగ్రత్త పడుడి, ఇక్కడ పాపము విస్తరించి ఉన్నది కాబట్టి దేవుని ఉగ్రతలో మరి అందరము ఈ పట్టణము నశించిపోతుంది, మరి అనేకులకు మరి మరణము సంభవిస్తుంది, రోగాలు వస్తాయి, భయం వస్తుంది మరి అని ఆ యొక్క దేవుని ఉగ్రత గురించి ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరు కూడా దేవునికి భయపడి వారు వెంటనే గోనెపట్ట కట్టుకొని బూడిద రాసుకొని మరి నేల మీద కూర్చొని దేవునికి వారు మొరపెడుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, క్షమాపణ కోరుకుంటున్నారు. ఈ గోనెపట్ట మరి దేనికి వాడబడుతుందంటే పశ్చాత్తాపమునకు, మరి మనను మనం సమర్పించుకునేటకు, దుఃఖంలో ఎవరైనా మరణించినా ఏదైనా దుఃఖం కలిగినా ఆ దుఃఖ సమయంలో ఈ యొక్క గోనెపట్టను ధరించెదరు. కాబట్టి ఈ యొక్క దేవుని సన్నిధిలో మరి ఆ పట్టణస్థులు, అక్కడ ఉన్నటువంటి యానిమల్స్ కూడా, అక్కడున్న యానిమల్స్ అన్నీ కూడా మరి అవి కూడా ఉపవాసం ఉండి మరి పాపములు ఒప్పుకొనుచున్నట్టు మనం చూస్తున్నాం. ఇదంతా చూస్తున్నటువంటి రాజు కూడా ఆయన సింహాసనాన్ని విడిచి నేల మీద కూర్చొని గోనెపట్ట కట్టుకొని ఆయన కూడా తన కొరకు, తన కుటుంబము కొరకు, తన దేశము కొరకు పశ్చాత్తాపము పడినట్టు మనము చూస్తున్నాం. ఎప్పుడైతే వారు ఈ రీతిగా తమను తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టి ఉన్నారో, కన్నీరు కార్చారు, ఒప్పుకున్నారు, పాపములు ఒప్పుకున్నారు, దేవుడు వారిని కనికరించి ఆ ఉగ్రతకు లోను కాకుండా ఆ పట్టణమును కాపాడినట్లు మనం చూస్తున్నాం. మరి ఇక్కడ మన దేశంలో కానీ ఈ లోకమంతటా కానీ మరి ప్రజలకు దేవుడు తన ప్రవక్తల ద్వారా మరి పంపేటటువంటి యొక్క మాట, మరి ఈ యొక్క సూచన, మరి దేవుని ఉగ్రతకు మరి మనము లోను కాకుండా మన దేశమును, మన రాష్ట్రములను, మన కుటుంబాలను, మన సంఘాలను కాపాడుకున్నటకు, మరి దేవుడు నుండి ఉగ్రత నుండి కాపాడబడుటకు ఒక చక్కని మార్గము. మరి రాజులేమి, గనులేమి, సామాన్యులేమి, సమంతులేమి, మరి అందరూ కూడా ప్రభు సన్నిధిలోనికి చేరి పశ్చాత్తాపడి, దేవుడా మరి మమ్మల్ని క్షమించు, ఆ పాపములను క్షమించు అని మనం తగ్గించుకొని మరి ఆ యొక్క గోనెపట్ట, అంటే ఆ గోనెపట్టనైతే మనము ఎంతో రఫ్ అండ్ టఫ్గా వాడుతుంటాం. తగ్గింపుకు కాళ్ళ కింద వేస్తారు, మరి వాటిని చాలా తగ్గింపుకు మరి రఫ్నెస్కి అది ఉంటుంది. కాబట్టి మనను మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపమును పొందుటకు, మరి మనను కాపాడుకున్నటకు, మన దేశంలో జరుగుతున్న భయంకరమైనటువంటి గుడ్డితనము, మరణాలు, తొక్కిసలాటలు, మరి మర్డర్స్, భయంకరమైనటువంటి పరిస్థితి నుండి, రుగ్మతల నుండి మనను, మన పిల్లలను, మనకున్నటువంటి దేశంలో కాపాడుకున్నట్టుకు మనమందరం కూడా ఈ రీతిగా చేసి ప్రభు యొక్క కృపను మనం పొంది మరి మనమందరం కాపాడబడుతుము కాక. ఈ వాక్యము చేత దేవుడు మిమ్మల్ని దీవించును.
గాడ్ బ్లెస్ యూ.